నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. క్యాంపస్ ఉద్యోగాల్లో ఏఎస్ఎన్ విద్యార్థుల హవా. ఈసారి అంతర్జాతీయ ఏఐ కంపెనీకి 21 మంది ఎంపిక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ప్రాసెసింగ్ లో ఉద్యోగాలు. ఏడాదికి 2.8 లక్షల నుంచి 3.2 లక్షల ప్యాకేజీతో ఆఫర్. శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీనక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం. 7వ రోజు విశేషంగా జరిగిన హోమాలు. మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలు. ఏం కొనలేం తినలేమంటున్న వినియోగదారులు. 80 రూపాయలకు చేరిన కిలో టమాటా ధర. 60 రూపాయలు కూడా పలుకుతున్న పచ్చిమిర్చి. క్యాంపస్ ఉద్యోగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న స్థానిక ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థులు ఈసారి అంతర్జాతీయ ఏఐ కంపెనీలోనూ ఉద్యోగాలను సాధించారు. తొలిసారి క్యాంపస్ ఇంటర్వ్యూ చేసిన ఆ కంపెనీకి ఏకంగా 21 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్టు యాజమాన్యం వెల్లడించింది. కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా సర్వీసులను అందిస్తున్న అంతర్జాతీయ కంపెనీ 24/7 ఏఐ తొలిసారిగా గుంటూరు జిల్లా తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 13, 14 తేదీలో క్యాంపస్ ఇంటర్వ్యూలో నిర్వహించింది. బీఎస్సీ, బీకామ్, బీసీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జరిపిన ఈ ఇంటర్వ్యూలో మొత్తం 21 మందిని ఉద్యోగాలకు తీసుకున్నారు. వీరంతా జూలై 3వ వారంలో బెంగళూరులో ఉద్యోగాల్లో చేరనున్నారు. ఏఐ టూల్స్ ప్రాసెసింగ్ ఉద్యోగులుగా ఏడాదికి 2,80,000 రూపాయల నుండి 3,20,000 రూపాయల వరకు ఉంటుందని ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. కాలేజీలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్తో కలిసి వివరాలను తెలియజేశారు. అకాడమిక్ విద్యా బోధనతో పాటు లైఫ్ స్కిల్స్ శిక్షణను కొనసాగిస్తూ మార్కెట్ అవకాశాలు, కంపెనీల అవసరాలను ముందుగానే అంచనా వేసుకుని ఆ దిశగా ఇస్తున్న మార్గదర్శనంలో విద్యార్థులు ఈ విజయాలను సాధించగలుగుతున్నారని చెప్పారు. ఇందుకోసం కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ నేతృత్వంలో అధ్యాపక వర్గం అంకిత భావంతోనే విధులు నిర్వర్తిస్తున్నందునే ఏటా 1,500 మందికి ఉద్యోగాలతో బయటకు వెళ్తున్నారని చెప్పారు. విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నందునే కంపెనీలు ఉద్యోగాలకు ఆఫర్ చేస్తున్నాయని వివరించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. ఇదంతా ఒకరోజు ఏడాదితోనే చేసింది కాదన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ ప్రకారం చేస్తున్న కృషి ఫలితంగానే ఇంతటి అవకాశాలను సృష్టించుకోగలిగామని శివకుమార్ వివరించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ తమ కాలేజీ విద్యార్థులు సాధిస్తున్న ఈ అద్భుత విజయాలు, వారిపై కాలేజీ యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, ఉత్తమ శిక్షణ, ప్రోత్సాహం ముఖ్య కారణాలుగా తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన ప్రాంతంలో మరి ముఖ్యంగా తెనాలి ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలోనే, అలాగే ఈ స్టేట్లోనే అకాడమిక్ ఇయర్ కానీ అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో కానీ నెంబర్ 1 కాలేజీగా రావటం ఈరోజు ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన ఏదైతే 24/7 ఏఐ కాలిఫోర్నియా బేస్డ్ ఈ కంపెనీ ఫస్ట్ టైం మన జిల్లాలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్కి వచ్చి కాలేజీలో చదువుతున్న డిగ్రీ స్టూడెంట్స్ ఏదైతే బీసీఏ, బీకామ్ ఈ స్టూడెంట్స్ నుంచి 21 మందిని నిన్న 13, 14 తారీఖున జరిగిన క్యాంపస్ సెంటర్స్లో సెలెక్ట్ చేసి ఈరోజు రిజల్ట్ ఇచ్చింది. సో వాళ్ళు ఎమ్మటే ఈ వీక్లోనే రిపోర్ట్ చేసే సందర్భంగా ఎన్నికైన స్టూడెంట్స్కి, అలాగే ఈ కాలేజీని ఎంచుకొని ఇంత మంచి ఇంటర్నేషనల్ కంపెనీ క్వాలిటీ అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ పరంగానే, కాలేజీ జరుగుతున్న ఇంటర్వ్యూస్ ప్రాసెస్లో మంచి క్రీమ్ని కాలేజీ కంపెనీస్కి ఇవ్వగలుగుతుంది అంటే ఇక్కడ ఒకే ఒకటి ప్రిన్సిపల్ రామచంద్ గారి ప్రిన్సిపల్షిప్లో సుమారు ఈ కాలేజ్ కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాన్ని క్రియేట్ చేశాం. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1500 ఉద్యోగాన్ని
ప్రతి అకాడమిక్ ఇయర్ కాలేజీ నుంచి ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే మార్కెట్లో అంటే కరోనా ముందు, కరోనా తర్వాత, కరోనా ముందు ఉన్న ఉద్యోగ అవకాశాలు, కరోనా తర్వాత ఆపర్చునిటీస్ ఏ రకంగా తగ్గినాయి, వివిధ రకాలుగా కొత్త ఆపర్చునిటీస్ రావటం. బట్ కాలేజీ వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి ప్రధాన కారణం రామచంద్రారెడ్డి విజనరీ ప్లస్ కాలేజీ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిగ్రీ లెవెల్లో స్టూడెంట్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వందల మందికి ఉద్యోగ భద్రతని, ఉద్యోగ అవకాశాన్ని కల్పించి వాడి కాళ్ళ మీద నిలబడేట్టు చేసింది కాలేజ్. సో మరొకసారి, ఎందుకంటే రామచంద్రారు లైఫ్ స్కిల్స్ ప్రధానంగా ఏంటంటే ఈరోజు సిలబస్, డిగ్రీ సిలబస్ ద్వారా స్టూడెంట్స్ నేర్చుకునేది కొంత అయితే, లైఫ్ స్కిల్స్ ద్వారా ఈరోజు ఉద్యోగాన్ని పొందటానికి అది ఈ స్టేట్లోనే నెంబర్ 1 కాలేజీ ఏఎస్ఎన్ కాలేజీ ఈరోజు ఉన్నారు. సో భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఒక గోల్ పెట్టుకొని చేసాం ఇదంతా, ఇదేదో 2 సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో వచ్చేది కాదు. ఈ కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి ప్రిన్సిపల్స్ అయితేనే, స్టాఫ్ అయితేనే, మేనేజ్మెంట్ కరస్పాండెంట్గా నేనైతేనే, అందరం ఒక అచీవ్తో కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ ఆపర్చునిటీ తీసుకురావాలని, మరి ముఖ్యంగా రామచంద్రారు నా యొక్క నిర్ణయాన్ని ఆయన ఎంతో కష్టపడి చేయటం, ఈరోజు ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ జాబ్ గ్యారంటీ, జాబ్ భద్రతతో బయటకు వెళ్ళే విధంగా తీసుకురావటం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని బాగా తీసుకురాగలుగుతాం. సో మరొకసారి కాలిఫోర్నియా బేస్డ్ 24/7 AI కంపెనీ ఫస్ట్ టైం ఏఎస్ఎన్ కాలేజ్కి వచ్చి 21 మంది స్టార్ట్ చేసినందుకు స్టూడెంట్స్ని, అలాగే కంపెనీకి కొత్త చెబుతాం. అందరికీ నమస్కారం. అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా బేస్గా స్థాపించబడి గత 25 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ బేస్గా ప్రాసెస్ మేనేజ్మెంట్లో చాలా పేరు పొందిన ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ 24/7 AI 13-14 తారీఖులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న 2024 ఇయర్లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులకి ప్రాంగణ ఎంపికలు నిర్వహించి 21 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 24/7 AI కంపెనీ ఇండియాలో బెంగళూరు బేస్గా పనిచేస్తుంది. ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రపంచంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, మీకు తెలుసు, మనందరికీ తెలిసిన విషయం, ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ టూల్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఆ టూల్స్ ప్రాసెస్ మేనేజ్మెంట్లోకి వీళ్ళ జాబ్స్లో తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి 2.8 lakhs నుంచి 3.2 lakhs వరకు జాబ్ ఆఫర్స్ ఇచ్చారు. జూలై 3rd వీక్లో వీళ్ళు బెంగళూరులో వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద కంపెనీ, ఫస్ట్ టైం మన కాలేజీకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన జిల్లాకే ఫస్ట్ టైం రావడం జరిగింది ఈ కంపెనీ. ఇలాంటి కంపెనీస్ని అప్రోచ్ అవ్వటము, తీసుకురావటంలో కాలేజీ నిరంతర కృషి. బట్ ఒక కాలేజీకి రావటం ఎంత ముఖ్యమో దాని తగ్గ స్కిల్స్ని స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి కంపెనీలు తీసుకొచ్చే ఉద్దేశం ఉన్న కాలేజీ స్కిల్స్ని కంటిన్యూస్గా నిరంతరం 24/7 అన్నట్లు మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయటము, దాని మూలంగా రెసిషన్ గత సంవత్సరం నుంచి రన్ అవుతున్నా కూడా మంచి జాబ్స్ ఈ ఇయర్ కూడా ఆఫర్ అవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. సో వీళ్ళు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా కళాశాల తరఫున, అలానే మా చైర్మన్ గౌరవనీయులు శ్రీ సుకుమార్ గారు ఇస్తున్న ప్రోత్సాహం, ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ సెలెక్ట్ అవ్వాలి అంటే డిజిటల్ నాలెడ్జ్ చాలా అవసరం ఉంటుంది స్టూడెంట్స్కి. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు, యాటిట్యూడ్ స్కిల్స్తో పాటు డిజిటల్ లిటరేచర్ చాలా ఎక్కువగా కావాలి. వీళ్ళందరూ డిజిటల్ చార్ట్ అసోసియేట్ అంటారు. అలాంటి ప్రొఫైల్ ఇంటర్నేషనల్ డిజిటల్ చార్ట్ అసోసియేట్కి వీళ్ళు పనిచేయాలి అంటే ఆ టెక్నాలజీస్ కూడా ఫెమిలియర్ అవ్వాలి. కాబట్టి వాటిని కూడా మేము కరికులంలో తీసుకొచ్చి వర్చువల్ ట్రైనింగ్లో వాటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకుని స్టూడెంట్స్ని మంచి స్కిల్స్, డిజిటల్ స్కిల్స్ కూడా వచ్చేటట్టు చేస్తున్నాం. వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేసిన సుకుమార్ సార్కి మరొకసారి
కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. నేను ఏఎస్ఎన్ కాలేజ్లో ఇప్పుడు డిగ్రీ జస్ట్ కంప్లీట్ అయిందనమాట. సో నాకు తెలిసినంత వరకు ఏఎస్ఎన్ కాలేజ్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసిద్ది. ఎందుకంటే కాలేజ్లో జాయిన్ అయిన స్టడీస్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఎవరైనా సంపాదిస్తారు. బట్ ద క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మన జాబ్ రావడానికి ఆ స్కిల్స్ కానీ ఆ డెడికేషన్ లెవెల్స్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ సంపాదించడం అన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేయవు మోస్ట్లీ. సో ఈ కాలేజ్ అనేది అది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుందని నా ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ కాలేజ్లో స్కిల్స్ ఎంతైతే ఇంప్రూవ్ చేసుకోగలమో అదే మ్యాండేటరీగా మన ఫ్యూచర్లో యూజ్ అయ్యిద్ది. సో ఆ క్వాలిటీ అనేది కాలేజ్కి ఉందని నేను డెఫినెట్గా చెప్పగలను. అండ్ ఈవెన్ నా జస్ట్ కంప్లీట్ అయింది డిగ్రీ. నాకు ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 5 జాబ్స్ దాకా వచ్చున్నాయి అండ్ ఐఎమ్ గోయింగ్ టు వన్ ఆఫ్ దెమ్. సో ఏదైతే మనం కష్టపడుతున్నామో మన ఎగ్జామ్స్ గురించి కానీ మనం కష్టపడడం కన్నా మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాలి అని కాలేజ్కి వచ్చాకే తెలిసింది. అండ్ డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీస్ అయితే కంప్లీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది స్టూడెంట్స్ మాకు రోల్ మోడల్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ లెవెల్ని వాళ్ళు నిలబెట్టుకున్నారో అది ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆ డెడికేషన్ లెవెల్స్ మనకు అందుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్ డెఫినెట్లీ జాబ్ వచ్చిన తర్వాత కూడా మన కాలేజ్ మనకు సపోర్ట్ చాలా కాలేజెస్ ఇవ్వవు. సో ఈ కాలేజ్ మన జాబ్ వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ ఇస్తుందని అండ్ కొత్త ఆపర్చునిటీస్ ప్రతిసారి మనకి అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో యా. నా పేరు సుదేష్ణ. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది నాది. ఈ కాలేజ్లో చాలా లైఫ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ కాలేజ్లో ఇలాంటి లైఫ్ స్కిల్స్ అనేది కండక్ట్ చేసి ఇలా ట్రైన్ చేయడం అనేది ఎక్కడ ఉండదు. ఇదే ఫస్ట్ కాలేజ్ నేను చూస్తుంది. నాకు మోర్ దెన్ 1 జాబ్ అయితే వచ్చింది ఈ కాలేజ్లో మొత్తం మా ప్రిన్సిపల్ సార్ ట్రైనింగ్ వల్ల. My name is Gayatri. First of all, thank you for giving me this opportunity. నేను ఈ కాలేజ్లో చదువుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రామ్చంద్ సార్ మా ప్రిన్సిపల్ సార్ అనేవాళ్ళు 1 ఇయర్ పైనే చేశారు. మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇవ్వటం బట్టే మేము ఈ పొజిషన్లో ఉన్నాము. నాకు మోర్ దాన్ 3 జాబ్స్ అనేవి వచ్చాయి బికాస్ ఆఫ్ సార్ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల సార్ వల్ల చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ జాబ్స్ని వాళ్ళు తెచ్చుకోగలిగారు. సో ఏఎస్ఎన్ అనేది ఒక గుడ్ కాలేజ్. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక మార్స్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను బుధవారం నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశానికి ఆశాకిరణం రాహుల్ గాంధీ అని, ఆయన భావి భారత ప్రధాని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మలవరపు ప్రసాద్, చందు అయ్యప్ప, నామన్న మల్లికార్జునరావు, ఆళ్ల కృష్ణ, శంకర్రావు, కోటేశ్వరరావు, వీరయ్య, శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, కాబోయే భారతదేశానికి ప్రధానమంత్రి, మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ఒక ప్రధానమంత్రికి ముది మనోడు, ఇంకో ప్రధానమంత్రికి మనోడు, ఓ ప్రధానమంత్రికి కొడుకు ఆయన రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా 54వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా మేము ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని కోరుకుంటూ ఈ రాజకీయాల్లో మా కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో అందరూ ముందుకు రావాలని, ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటూ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర, భారత జోడో న్యాయయాత్ర చేసిన తర్వాత దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేయటం వల్లే ఇవాళ మోడీకి కొంచెం జలక్, నాకు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీని పారద్రోలుతాం లేకుండా చేస్తామనేవాడు కాంగ్రెస్ పార్టీకి దడిసి కొన్ని అక్రమాలు చేసి అనైతిక కార్యక్రమాల పార్టీ నిలువున చీల్చి ఈడీని పంపించి ఇన్కమ్ ట్యాక్స్ని పంపించి అన్నీ చేసినా కానీ సిబిఐని పంపించి అన్నీ చేసినా ఒక 20-30 అది కూడా మన ఆంధ్రాలో కొంచెం మాదిరిగా ఉండేటైతే మన చంద్రబాబు నాయుడు గారు కనుక సపోర్ట్ చేసినట్టయితే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఊరికే దయాదాక్షిణ్యాలతో చేయమని అడగట్లా మేము సపోర్టు. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దానికి సపోర్ట్ చేసింది బీజేపీ.
ఆ సపోర్ట్ చేసిన బీజేపీ 10 ఏళ్లలో ఇవ్వకుండా ఆంధ్రాని మోసం చేసింది. ఆంధ్రాకి ఎన్నో వసతులు ఇస్తామని చెప్పేసి ఓ రకంగా రాజధాని ఏంటి, ఓ రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటి, ఓ రకంగా మెట్రో ఏంటి, అమరావతి మెట్రో కానీ వైజాగ్ మెట్రో కానీ, ఇంకో రకంగా రైల్వే జోన్ ఏంటి, అలా క్యాపిటల్ ఏంటి, వీటన్నిటిలో డబల్ గేమ్ ఆడినటువంటి మోడీ బీజేపీకి మనకు అన్యాయం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ రకంగా ఆయన ఎంత గెలిచినా కానీ అంత మెజారిటీ గెలిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంశించినట్లు లెక్క. ఇప్పటికీ మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అన్ని రూల్స్కి అన్ని క్లాజెస్కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి మన ప్రజలు కూడా గమనించండి. మీరు ఎవరికి వేయాలన్నది కూడా గమనించండి, చూడండి. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్స్ ఇది తీసేయండి. ఉత్తర కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు, అప్పుడే అన్ని కులాలు మతాలు సమానంగా ఉంటాయని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున రాహుల్ గాంధీ గారి 54వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా తెనాలిపట్నం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందు సాంబశివుడు గారు, తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి, వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అనేది చేయటం జరిగింది. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలంటే, ఆయన 1970వ సంవత్సరంలో జన్మించారు. ఆ టైంలో మన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో జన్మించడం వల్ల ఇందిరాగాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారిని అతి గారాభంగా పెంచుకొని ఉన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు పుట్టడం భారతదేశంలో పుట్టినప్పటికీ వారి స్టడీ మొత్తం కూడా ఎక్కువ పర్సెంట్గా ఇతర దేశాల్లోనే కొనసాగించారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాజకీయాలకు రావటం జరిగింది. ఆ తర్వాత వారు 3 సార్లు ఎంపీగా కూడా గెలుపొందారు. మరి ఇటీవల కాలంలో చాలామంది రాహుల్ గాంధీ గారిని పప్పు ఇంకా వగేరాతో పేర్లతో పిలిచారు. అలాంటి వ్యక్తి అంచులంచులుగా ఎదుగుతూ ఈ రోజున దేశంలోనే కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ కూడా చూసే విధంగా అధిక మెజారిటీతో బాగా సీట్లన్నీ సంపాదించారు. అలాంటి వ్యక్తి వాళ్ళ పుట్టినరోజు కాబట్టి మీ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు ద్వారకా శ్రీను, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఓబీసీ రాష్ట్ర గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీనక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ఎంతో వైభవంగా జరుగుతుంది. శ్రీ బాలస్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా బుధవారం విశేష హోమాలు నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు తలపెట్టిన శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం బుధవారం 7వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలస్వామీజీ పర్యవేక్షణలో విశేషంగా హోమాలు నిర్వహించారు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పాల్గొని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం, ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్విక్కులు యజ్ఞ కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ముద్దా భక్తుని రమణీయ దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, ముద్దా భక్తుని రమణయ్య, రావూరి సుబ్బారావు, గోవు రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, చుండూరు లోకనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, సాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం, అలాగే శ్రీ నర్మదేశ్వర స్వామి వారికి విశేష అభిషేక రుద్రాభిషేక కార్యక్రమం, అలాగే శ్రీ లలిత మహాత్రిపుర సుందరదేవికి విశేష పుష్పార్చన కైంకర్య కార్యక్రమం నిర్వహించారు. అలాగే రేపు నుండి 3 రోజుల పాటు శ్రీవారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవ కార్యక్రమాలు మన యజ్ఞ ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి జ్యేష్ఠాభిషేక మహోత్సవ కార్యక్రమాలు చేస్తాం. 3 రోజుల పాటుగా 50 మంది భక్తులు విచ్చేసి ఈ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని మరియు ఈ 3 రోజులు జరుగు జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో పాల్గొని ఉభయ దేవేరులతో శ్రీవారి యొక్క జ్యేష్ఠాభిషేకాన్ని తిలకించి తమ స్వహస్తాలతో అభిషేక కైంకర్యం చేసుకోవచ్చు, లక్ష తులసి అర్చన కైంకర్యం చేసుకోవచ్చు.
ఈ లక్ష తులసి అర్చన అభిషేకం పూర్తిగా ఉచితం, ఎటువంటి రుసుము లేదు. ఈ అర్చన అభిషేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేయించుకొని భగవతి యొక్క అనుగ్రహం, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. మార్కెట్లో భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఇప్పుడు కూరగాయలు కూడా అదే బాట పట్టాయి. పెట్రోల్, వంట గ్యాస్, నూనెల ధరలు భగ్గున మండిపోతుండగా నిత్యావసరాలైన కూరగాయలు కూడా ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్యుడి జీవనం భారంగా మారింది. కిలో టమాటా ధర ఏకంగా 80 రూపాయలు పలుకుతుంది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్తో సహా ఉప్పు, పప్పు, గ్యాస్ వంట నూనె ధరలు అమాంతంగా పెరిగిపోయి అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు ఇప్పుడు కూరగాయల ధరలు మరింత భారంగా మారాయి. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగి ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ ఉండటంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. సామాన్య మానవుడు కొనే పరిస్థితిలో కూరగాయల ధరలు లేకుండా పోయాయి. ఒకప్పుడు మార్కెట్కి వెళ్తే 100 రూపాయలకి వారానికి సరిపడా కూరలు వచ్చేవి. ఇప్పుడు మాత్రం 1000 రూపాయలు తీసుకెళ్లినా చేతి సంచి నిండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. టమాటా ధర అయితే మూత పుట్టిస్తోంది. మార్కెట్లో కిలో టమాటా 80 రూపాయలకు చేరింది. రైతు బజార్లలో కిలో టమాటా 70 రూపాయల దాకా పలుకుతోంది. ఇక పచ్చిమిర్చిది అదే పరిస్థితి. రైతు బజార్లలోనే కిలో పచ్చిమిర్చి 55 రూపాయలు పలుకుతోంది. ఇక టమాటో, పచ్చిమిర్చి మొదలుకుని బీర, బెండ, వంగ వంటి ఏ కూరగాయ ముట్టుకున్నా కిలో 40 నుండి 50 రూపాయలకు తక్కువ లేదు. 100 రూపాయల నోటు ఇస్తే కనీసం 2 రకాల కూరలు కూడా చేతికి రాని పరిస్థితి మార్కెట్లో నెలకొంది. తెనాలి పట్టణంలో ప్రస్తుతం కూరగాయల ధరలు కిలో చొప్పున ఒకసారి పరిశీలిస్తే టమాటా 80 రూపాయలు, వంకాయ 45, బెండకాయ 35, పచ్చిమిర్చి 55, కాకరకాయ 50, బీరకాయ 40, క్యాబేజీ 35, క్యారెట్ 45, దొండకాయ 40, బంగాళదుంప 40, గోరుచిక్కుడు 55, దోసకాయ 30, సొరకాయ 16 రూపాయలు, పొట్లకాయ 15 రూపాయలు, గోరుచిక్కుడు 55, అరటికాయ 10, చామదుంప 40, మునగ 10, బీట్రూట్ 35, కీరాదోస 40, క్యాప్సికం 95 చొప్పున ధరలు పలుకుతున్నాయి. ఇక ఆకూరలు సైతం కూరగాయలతో తామేం తీసిపోమన్నట్లుగా రేట్లు పలుకుతున్నాయి. తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర వంటి రకాలు ఒక కట్ట 10 రూపాయల నుండి 15 రూపాయల ధర పలుకుతున్నాయి. ఇక కొత్తిమీర, పుదీనా అయితే చిన్నపాటి కట్ట 10 రూపాయల నుండి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా భారీగా పెరిగిన కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్న మధ్యతరగతి జీవులు మార్కెట్కు వెళ్లేందుకు జేబులు తడువుకుంటున్నారు. కేజీ కొనాల్సిన వారు కాస్త అరకిలోతో సరిపెట్టుకుని పొదుపు మంత్రం పాటించుకుంటున్నారు. అసలే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో జీవనం కష్టంగా మారితే ముఖ్యమైన కూరగాయలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో ఏం కొనాలి, ఏం తినాలంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు మార్కెట్తో పాటు ఇటు రైతు బజార్లలోనూ ధరల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఒక రకంగా మార్కెట్ కంటే రైతు బజార్లలో కూరగాయల ధరలు 10 రూపాయలు తక్కువకే దొరుకుతూ ఉండటంతో జనం ఎక్కువగా వాటి వైపే వెళుతున్నారు. అయితే ఎండల ప్రభావం వల్ల దిగుబడి తగ్గటం వల్ల ధరలు పెరిగాయని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రామకృష్ణ తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లి, కనిగిరి నుండి టమాటా దిగుబడులు తగ్గటం వల్ల టమాటా ధర పెరిగిందని చెప్పారు. నా పేరు రామకృష్ణ, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ అండి. గతంలో ఉన్నటువంటి ఎండల ప్రభావం వల్ల పంట దిగుబడులు తగ్గిపోవడం జరిగింది. అందువల్ల ఉత్పత్తి తగ్గిపోయి సరఫరా తగ్గిపోయింది. అందువల్ల కూరగాయల యొక్క ధరలు కొంచెం పెరిగిన మాట వాస్తవం. మనకి టమాటాలు వచ్చేసి మదనపల్లి, కనిగిరి నుంచి వస్తాయండి. అక్కడ ఎండల ప్రభావం వల్ల రేట్లు పెరగడం జరిగింది. గతంలో టమాటా వచ్చి 30 రూపాయలు, 25 రూపాయలు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 60 రూపాయలు చేరిందండి. ప్రస్తుతం టమాటా ఇప్పుడు 62 రూపాయలు ఈరోజు అండి. అది ఇంకా పెరగడానికి ఉన్న అవకాశం ఉండొచ్చు అండి. బయట టమాటా వచ్చి కేజీ 80 రూపాయలు అమ్ముతున్నారండి బయట మార్కెట్లో రిటైల్గా. రైతు బజార్ వచ్చేసి 62 రూపాయలు నిర్ణయించడం జరిగింది. స్టాక్ ఉంది కానీ కస్టమర్లకు అవైలబుల్గానే ఉంది, స్టాక్ వస్తుంది. అంటే అంతకు ముందు మీద వచ్చేంత కాకుండా కొద్దిగా తగ్గిన మాట వస్తుంది స్టాక్ రావడం. వర్షాలు కానీ ఇప్పుడు బాగా మొన్నటిదాకా విపరీతమైన ఎండల ప్రభావం వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రవేశాలను పెంచేందుకు నేడు బడికి పోతా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మండల విద్యాశాఖ అధికారి వి జయంతిబాబు తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన సూచించారు. తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని పట్టణంలో బుధవారం నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని కోనేరు బజార్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ జయంతిబాబు, ఎంఈఓ ఆఫీస్, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి బడియేడు పిల్లలను గుర్తించిన వారిని పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ
జూలై 12 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష మార్గదర్శకాలు విడుదల చేసిందని 6 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరూ బడిలో ఉండేలా 100% పాఠశాల ప్రవేశం ఉండేలాగా క్యాంపెయినింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. బడి మానేసిన పిల్లల్ని మళ్లీ పాఠశాలలో చేర్పించే విధంగా ప్రతి ఇంటికి తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వి జయంతి బాబుతో పాటు ఎంఈఓ ఆఫీస్ స్టాఫ్, ఆ ఏరియాలోని తల్లిదండ్రులు, బాలబాలికలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బడికి పోతా ప్రోగ్రాంలో భాగంగా మండల విద్యాశాఖ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, పాఠశాల సిబ్బంది అందరూ కూడా కోనేరు వారి వీధిలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఒక 3 పిల్లలు 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల్ని ప్రక్కనే ఉన్న కోకంటి శివయ్య ప్రైమరీ పాఠశాలలో జాయిన్ చేసే విధంగా తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మా పర్యటనలో ఎక్కడైనా సరే బడి ఈడు కలిగినటువంటి పిల్లలు అంటే 6 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా పాఠశాలకు పోకుండా ఉంటే వారందరినీ పాఠశాలలో చేర్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర పథక సంచాలకులు అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు జూన్ 13వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని రోజువారీగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, వాళ్ళలో 6 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఒకవేళ ఏ పాఠశాలకు వెళ్ళకపోతే వాళ్ళ వయసును అనుసరించి ఏ పాఠశాలలో వాళ్ళు చేరడానికి అరువులో గుర్తించి ఆ పాఠశాలలో చేర్పించి మన తెనాలి మండలంలో 0 బడి బయట విద్యార్థులు ఉండే విధంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కృషిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు సహకరించి మన రాష్ట్రం విద్యాభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే ఈ 6 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏ ఒక్క బిడ్డ బడి మానేసి ఇంట్లో ఉండకుండా అందరూ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని, దీనికి అందరూ సహకరించాలని మండల విద్యాశాఖ తరఫున తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలిలో ఈ నెల 23వ తేదీన తలపెట్టిన శివాజీ శోభాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ కోరారు. హిందూ బంధువులందరూ శోభాయాత్ర ర్యాలీలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక గంగానమ్మపేటలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి నాయకులతో కలిసి పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన జరిగే శోభాయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని, సమాజంలో శివాజీ యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. చెంచుపేట నుండి శోభాయాత్ర ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రను రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ తెలియాలనే, హిందూ శక్తి సంఘటితం ఉండాలని ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ అధ్యక్షులు నందకిషోర్, రాచావుల సాయిరాం, తోకల హరివెంకట్, దుర్గారావు, చంద్ర, భాను, శ్రీనాథ్, మైలా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు 23వ తారీఖు అయితే మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భావిస్తాము. శ్రీ ఛత్రపతి శివాజీ గారు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన ఆ తిథి ప్రకారం మనందరం కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మీరు గతంలో కూడా తెనాల్లో ఆ తిథి రోజు ప్రతి సంవత్సరం ఒక భారీ బైక్ ర్యాలీని చేపడుతూ ఉంటాం. అందులో భాగంగానే రేపు 23వ తారీఖు శ్రీ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీని చేపట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగా మన మార్కెట్ యార్డ్ నుంచి ఏదైతే రత్నాడాగిస్ దగ్గర ఉన్న శివాజీ బొమ్మ దగ్గర వరకు ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. యావత్ మంది హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువుల యొక్క ఐక్యతను, హిందువుల యొక్క శక్తి ప్రదర్శనలాగా దీన్ని చేయాలని, ప్రతి హిందువు ఇంటి నుంచి ఒకళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.
శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ గారి కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో తెనాలి పుర ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు నుంచి ప్రతి ఒక్కరూ, హిందూ బంధువులందరూ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క హిందూ బైక్ ర్యాలీని జయప్రదం చేసి హిందూ శక్తిని చూపించాలని, అదేవిధంగా శివాజీ మహారాజ్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రానున్న రోజుల్లో యావత్ హిందూ సమాజానికి తెలిసే విధంగా ఈ యొక్క ర్యాలీని మేము చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రత్యేక రుణ ప్రణాళికను ఏర్పాటు చేసి కౌలు రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాబిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది కంటే ఈసారి కౌలు ధరలు పెరిగాయని, కౌలు రైతుల సంఖ్య కూడా నానాటికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లోని ఎర్రబడి వద్ద కౌలు రైతులతో కలిసి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించకపోవటం అన్యాయమని అన్నారు. డెల్టా ప్రాంతంలో 100కి 70 నుండి 80% ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు అందకపోవటం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, నష్టపరిహారం లభించకపోవడంతో వారు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే కౌలు రైతులను ఆదుకోవాలని, సబ్సిడీపై యంత్ర పరికరాలు, స్ప్రేయర్లు అందించాలని కోరారు. ఈ సమావేశంలో మేకల భాస్కర్రావు, మేకల చిట్టిబాబు, తెనాలి శ్యామ్, వేజెండ్ల నాగేశ్వరరావు, కూచిపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. డెల్టా ప్రాంతంలో 100కి 70-80% కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని ప్రభుత్వమే గుర్తించి వాళ్ళకి కౌలు కార్డు, అట్లాగే బ్యాంకు రుణాలు ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే గతంలో 2011లో వచ్చిన చట్టం దాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019 చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం వలన కౌలు రైతులకి ఎక్కడా కూడా భూ యజమాని సంతకం లేకుండా కౌలు కార్డులు రాని పరిస్థితుంది. దీనివల్ల కౌలు రైతులంతా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితుంది. ఎందుకంటే కౌలు కార్డు ఉంటే కానీ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ, అట్లాగే ఏదైనా పంట నష్టపోతే నష్టపరిహారం కానీ, అట్లా బ్యాంకుల నుంచి రుణాలు కానీ అందే పరిస్థితి లేదు. అట్లాగే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ఇటువంటివన్నీ తీసుకోవాలన్నా కూడా ఇవాళ కౌలు కార్డు అనేది ప్రధానమైన అంశంగా ఉంది. అందుకని ఈ ప్రభుత్వం కూడా కౌలు రైతుల్ని గుర్తించి ఆ విధంగా వాళ్ళకి ఈ కార్డులు అందజేయాలని, దాంతోపాటు ప్రత్యేక రుణ ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న కౌలు రైతులకి ఆ విధంగా ఒక రుణ ప్రణాళిక లేకపోతే ఆ విధంగా కౌలు రైతులంతా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం 2000 రూపాయలు మేము ఇచ్చాము రైతులకి అని అట్టహాసంగా ఈ 2000తో పండగ చేసుకోండి అని చెప్పటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇవాళ నష్టపోయిన రైతులు నష్టపోతుందంత, పెట్టుబడి ఎంత పెడుతున్నారు, ప్రభుత్వం ఇచ్చేదంత అనేది చూసుకున్నట్టయితే ప్రచారం అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ ఆచరణలో కానీ అది కౌలు రైతులకు ఏమాత్రం వాస్తవంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము కౌలు రైతుల్ని గుర్తించము అని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తాం, వాళ్ళకి రుణాలు ఇస్తాం అని చెప్పినా కానీ ఆచరణలో దానికి తగ్గట్లు కౌలు రైతులకి ఇటువంటి అందడం లేని పరిస్థితి. చాలామంది దాదాపు 115 కోట్ల రూపాయలు విలువ చేసే పసుపు గత జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల్లో తగలబడింది. ఆ రోజు మరి ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు అట్లాగే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖర్ గారు కూడా దుగ్గిరాల పసుపు రైతులని శిబిరం దగ్గరికి వచ్చి పరామర్శించారు. అట్లాగే మంత్రి గారు అయిన మనోహర్ గారు కూడా రైతులను తీసుకున్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. మేము కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇందులో కూడా ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఇలా మారిన పరిస్థితుల్లో చొరవ చేసి మరి
ఆ నష్టపోయిన రైతాంగానికి దాదాపు 115 కోట్ల రూపాయలు నష్టపోయారు. వాళ్ళకు కానీ నష్టపరిహారం కానీ రాకపోతే మరి భవిష్యత్తులో పశువు పండించాలన్నా కూడా భయపడే పరిస్థితి, అట్లాగే కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవాలన్నా కూడా రైతాంగం భయపడే పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆ విధంగా కౌలు రైతుల్ని ఆదుకునేందుకు అట్లాగే పసుపు రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో చంద్రబాబు గారు రైతుల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎలా అయితే భవిష్యత్తుని రైతాంగాన్ని ముందుకు నడిపించారో ఇప్పుడు కూడా అదే విధంగా మా పట్ల పూర్తి శ్రద్ధ పెట్టి ఎన్డీఏ కూటమి వల్ల మనకి ఇంకా మరిన్ని మౌలిక వసతులు, మరి పంటకు సంబంధించిన ఫర్టిలైజర్స్ కానీ యూరియాలు కానీ కొరత లేకుండా, ఇంకా సీసీఆర్ కార్డులకు సంబంధించి ఏమైనా చిన్న చిన్న లోపాలున్నా సవరణ చేసి కౌలు రైతులకి మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యను అభ్యసిస్తున్నారని, ప్రభుత్వం వారు అందిస్తున్న సదుపాయాలను, సౌకర్యాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం వాణి పేర్కొన్నారు. దుగ్రాల చెన్నకేశవ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం వాణి పాల్గొని చిన్నారుల తల్లులతో మాట్లాడారు. 5 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో 5 సంవత్సరాల చదువును పూర్తి చేసి 1వ తరగతికి అర్హత పొందిన పిల్లలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యక్రమాన్ని దుగ్రాల 7 సెంటర్ చెన్నకేశవ నగర్లో జరుపుకుంటున్నాము. ఈ అంగన్వాడీ బాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ అయిపోయినాక 5 ఇయర్స్ నిండిన పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేస్తారు. తర్వాత 3 సంవత్సరాల నిండిన పిల్లల్ని అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేయడానికి తల్లులని ప్రోత్సహించడం కోసం ఈ అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో 3 సంవత్సరాల నిండిన పిల్లలందరికీ అంగన్వాడీ కేంద్రంలో జరిగే ఆటపాటల విద్యని ద్వారా అవేర్నెస్ కలిగించి వాళ్ళ పిల్లల్ని అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేసుకునే విధంగా, వాళ్ళు ఉత్సాహంగా తల్లులు అంగన్వాడీ కేంద్రానికి పంపించే విధంగా తల్లులను మొబైలైజ్ చేయడం కోసం ఈ అంగన్వాడీ బాట అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం. కాన్వెంట్కు ధీటుగా PP1, PP2 3+ పిల్లలకి PP1, 4+ పిల్లలకి PP2 అనే బుక్స్ ద్వారా, ఆటపాటల ద్వారా ఈ అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యని నేర్పడం జరుగుతుంది. తల్లులకు ముఖ్యంగా తల్లులకు అవేర్నెస్ కలిగించి ప్రీ స్కూల్ పిల్లల హాజరు మెరుగుపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. తెనాలిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీ నిర్వహిస్తున్నట్లు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. డాక్టర్ వెంకటేశ్వర యోగి గురూజీ ఆశీస్సులతో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక గంగన్నమ్మపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండాల సుబ్బారావు, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య తదితరులు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీ శుక్రవారం ఉదయం 6:30 గంటలకు తెనాలి గంగన్నమ్మపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని, అనేక మంది పట్టణ ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా యోగా దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోనిగుంట్ల శ్రీనివాసరావు, గుర్రం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఇద్దరి ఆధ్వర్యంలో 21/6/2024 ఉదయం 6:30 గంటలకు వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణ యందు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ సబ్ కలెక్టర్ శ్రీకర్ జైన్ గారు, అట్లానే తెనాలి మున్సిపల్ కమిషనర్ బి శేషన్న గారు తదితర ప్రముఖులు పాల్గొనుదురు. కావున ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగును. అందరూ ఆహ్వానితులే. మానవునికి ఆరోగ్యమే ప్రధానమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం చిన్నప్పుడు పుట్టినప్పుడే రాపిస్తారు. ఆరోగ్యం లేకుండా ఏ పని చేసినా ఉపయోగం లేదు. కాబట్టి అందరూ కూడా యోగా విశిష్టతని, ఆసనాలు వేసి వాటి ఉపయోగాలని తెలియపరుస్తారు. దీనికి మన తెనాలి పట్టణ సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా పట్టణ అతిథులు, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్యాంపస్ ఉద్యోగాల్లో ఏఎస్ఎన్ విద్యార్థుల హవా. ఈసారి అంతర్జాతీయ ఏఐ కంపెనీకి 21 మంది ఎంపిక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ప్రాసెసింగ్లో ఉద్యోగాలు. ఏడాదికి 2.8 లక్షల నుంచి 3.2 లక్షల ప్యాకేజీతో ఆఫర్. శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం. 7వ రోజు విశేషంగా జరిగిన హోమాలు. మార్కెట్లో మండిపోతున్న కూరగాయల ధరలు. ఏం కొనలేం తినలేమంటున్న వినియోగదారులు. 80 రూపాయలకు చెర్న కిలో టమాటా ధర. 60 రూపాయలు కూడా పలుకుతున్న పచ్చిమిర్చి. ఇవి ఇవాల్టి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.